ఇంటెలిజెన్స్ ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటి తెలుసా? మొత్తం చాలా మంది పాకిస్తాన్ ఆర్మీ పరారి అంట, చాలా మంది రిజైన్ చేస్తారంట. మేజర్ గా చీఫ్ ఆఫ్ ఆర్మీ మిస్సింగ్ లో ఉన్నాడంట. మొత్తానికి మన వాళ్ళకి డ్రాప్స్ పడ్డాయి మామ. ఏంది ఇండియాతో పెట్టుకోవడం మామూలు విషయం బాబా. ఏం న్యూస్ చెప్పావు గురు? ఇది వినగానే నిజమని తీసుకొని ఇంకా తెగెతికేస్తున్నాను. వాళ్ళ రియాక్షన్ చూద్దాం, పాకిస్తాన్ వాళ్ళ న్యూస్లోని చెప్పారు వాళ్ళ ఫేస్ కట్లు చూద్దాం అని చెప్పేసి తెగెతికేసాను. ఎక్కడ కనిపించలే. యూట్యూబ్ లో ఎతికాను, ఎక్కడ కనిపించలేదు అంటే ఓకేలా అని చెప్పేసి గూగుల్లో ఎతికిస్తాను, అక్కడ కనిపించలే. ఇదేంట్రా బాబు కనిపించట్లేదు అని చెప్పేసి అప్పుడు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది జస్ట్ ఎక్స్ లోని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయంట. వైరల్ అయ్యి ఇలాగ పారిపోయారు, ఇలాగ రిజైన్ చేస్తారని చెప్పేసి కొన్ని న్యూస్లు వైరల్ అయ్యాయి. ఈ పోస్టులకి ఎటువంటి ఆధారాలు లేవంట. ఇంకోటి ఏంటంటే ఈ పహల్గామ్ లోని టెర్రరిస్ట్ అటాక్ చేశారు కదా, దీంట్లోని పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ యొక్క హస్తం ఉందని తెలిసిందంట. తెలియగానే అక్కడ పాకిస్తాన్ ప్రజలేంచి ఏదో హ్యాష్ ట్యాగ్ ఒకటి రన్ చేస్తున్నారంట. మరి ఇది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. ఈ టైంలో తెలుసు కదా, వ్యూస్ గురించి ప్రతి ఒక్కరు ఆకలిగా ఉంటారని ఏదో ఒక న్యూస్ అనేవి పెట్టేస్తూ ఉంటారు. వ్యూస్ వస్తాయి, షేర్లు అవుతాయి అని చెప్పేసి. సో ఆ విధంగా కొంతమంది చేసిన యాక్టింగ్ ఇదంతా. వాళ్ళు పారిపోయినా, వాళ్ళు రాజీనామా ఇచ్చేసినా సరే మన వార్ అయితే వారే. వన్స్ ఫిక్స్ అయిపోతే అది వెళ్ళిపోవడమే. ఆల్రెడీ చెప్పారు కదా, క్షమించము అటాకే అని. ఆ అటాకే అవ్వాలి.